హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా గురించి కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. రైతు బంధు కట్ అయ్యేది వీళ్ళకే. త్వరలోనే రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఊహించని షాక్ ఇవ్వనుంది. దీంతో లక్షలాది మంది రైతులకు రైతు భరోసా డబ్బులైతే అందవు. రేపటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సమగ్ర కులకరణ చేపట్టనుంది. ఈ సర్వేలో వివరాలు కూడా నమోదు చేస్తారు. సర్వే సిబ్బంది అందువల్ల ప్రతి కుటుంబానికి ఎంత భూమి ఉందో తెలుస్తుంది. వివరాల ప్రకారం రైతు భరోసా పంట పథకం అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసాగా ఇవ్వనుంది. గత 2 పంటలకు చెల్లించలేదు. అయితే ఈ సర్వే పూర్తయితే 7-10 ఎకరాల లోపు చిన్న స్వర్ణకార రైతులకు గుర్తించి సాగు చేసే వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందేలా చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అర్హులకు పంట సాయంతో ప్రభుత్వ ఖర్చు వృధా అవ్వడం ఉండదని కాంగ్రెస్ నాయకుల మాట. ఈ సర్వే పారదర్శకంగా జరిగితే తెలంగాణ ప్రతి ఇంట ముఖ చిత్రం ప్రతిబింబం అవుతుంది. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మార్గం సమగతం అవుతుంది. అలాగే అనర్హులకు ఏరివేయడానికి అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వం ఈ రకమైన సర్వే చేసింది. ఇలాంటి ప్రయోగానికే అసలైన పేదలకు పొందుతారని తెలిపింది. కానీ ఏళ్లు గడిచిన సర్వే ఫలితం పట్టాలు ఎక్కలేకపోయింది. పేదల పరిస్థితుల్లో మార్పు రాలేదు. మరి ఈసారి అయిన పరిస్థితులకు భిన్నంగా ఉంటుందని వేచి చూడాలి. ఇలా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి అంశంపై అధ్యయన సర్వే నిర్వహించి అసలైన లబ్ధిదారులను గుర్తించి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి వంటి అంశాలపై ఈ సర్వే ప్రభావితం చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా మాకొచ్చి పథకం నుంచి సర్వే ద్వారా కోల్పోతామని సాధారణ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ప్రభుత్వ పథకాలు ఇకనైనా మాకు వస్తాయా లేదా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మనం పెట్టిన వీడియోలు తెలియని వారికి కూడా ఉపయోగపడుతుంది.